नमस्कार बच्चों, वेलकम टू केवी स्कूल एजुकेशन। आज हम 9वीं कक्षा से पहली कविता जिस देश में गंगा बहती है इसके बारे में हम पढ़ेंगे। तो चलिए शुरू करते हैं। बच्चों, पहले हम इस कविता को ध्यान से पढ़ते हैं। अपनी अपनी किताबें देखें एक बार। होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। महिमा जो हमारा होता है वो जान से प्यारा होता है। ज़्यादा का नहीं लालच हमको, थोड़े में गुजारा होता है। मिलजुल के रहो और प्यार करो, एक चीज़ यही तो रहती है। हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। देखिए बच्चों, इस चित्र में क्या क्या दिखाई रहा है हमें। पीछे पूरे पर्वत है, पेड़ है और ये बड़ा नदी, बहती हुई नदी गंगा नदी है। ये देखिए, इस कविता में गंगा नदी के बारे में बताया गया है और हम भारत देशवासियों के लिए भी बताया गया है। ठीक है, हम इस कविता का अर्थ अपनी मातृभाषा में जानेंगे। होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी हैं जिस देश में గంగా బహతి है। పిల్లలు, ఇక్కడ హోట్ అంటే ఇక్కడ అర్థమైంది అంటే పెదవులు, సచాయి అంటే నిజం, దిల్ అంటే ఇక్కడ మనసు। చూడండి, ఇక్కడ దీని అర్థం ఏంటంటే హోఠోं पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है। పెదవుల నుండి ఎప్పుడు సత్యమే వస్తుంది। ఎక్కడ జహాన్ దిల్ మే సఫాయి रहती, ఎక్కడైతే మన మనసు నిర్మలంగా సశిశ్యామలంగా ఉంటే మన పెదవుల నుండి ఎప్పుడు నిజమే సత్యమే పలుకుతున్నాం। హమ్ ఉస్ దేశ్ కే వాసీ హే జిస్ దేశ్ మే గంగా బహతీ హై। మనం ఏ దేశ వాసులము? జిస్ దేశ్ మే గంగా బహతీ హై అంటే మనం భారతదేశ వాసులము। భారతదేశంలోనే గంగా నది ప్రవహిస్తుంది। అంటే ఇక్కడ గంగా నదిని ఎంతో పవిత్రమైనదిగా మనం ఇక్కడ భావిస్తాం। అంటే భారతదేశం ఎంతో పవిత్రమైనది మరియు భారతదేశ వాసులు అంటే మనము పవిత్ర గంగా నది ప్రవహించే దేశంలో మనము నివసిస్తున్నాము। కాబట్టి మన పెదవుల నుండి ఎప్పుడు నిజమే సత్యమే పలుకుతాము అని చెప్పి ఇక్కడ మొదటి 4 లైన్లలో ఇక్కడ ఇవ్వడం జరిగింది। సరే, ఇక్కడ రెండోది చూద్దాము। महिमा जो हमारा होता है वो जान से प्यारा होता है। ज़्यादा का नहीं लालच हमको, थोड़े में गुजारा होता है। ఇక్కడ మహిమ అంటే ఇక్కడ అతిథి, హమారా హోతా హై वो जान से प्यारा, జాన్ అంటే మన ప్రాణం కంటే, ప్యారా అంటే ఇష్టపడతాము। అంటే మెహమాన్ అంటే అతిథులు మన ఇంటికి వస్తే మనము వారిని ఎంతో ఇష్టంగా అతిథి సత్కారం మనం చేస్తాము మన అతిథులకు। జ్యాదా కా నహీ లాలచ్ హమ్కో, థోడే మే గుజారా హోతా హై। ఇక్కడ జ్యాదా అంటే ఎక్కువ, లాలచ్ అంటే దురాశ। అయితే ఇక్కడ ఏమంటుండు, మనం ఎక్కువ ఆశించము, ఉన్న దాంట్లో మనం సర్దుకుపోతాము। ఎవరు? మన భారతదేశ వాసులము। అంటే అతిథులను మనము ఇష్టంతో గౌరవిస్తాము మరియు మన దాంట్లో కొద్దిగా ఉన్నా కానీ ఆ కొద్ది దాంట్లో వాళ్ళకు షేర్ ఇచ్చి, అంటే వారికి మొత్తం ఇచ్చి ఉన్న దాంట్లో మనము సర్దుకుపోతాము। అంటే ఎక్కువ మనము ఆశపడము అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది। మిల్జుల్ కే రహో और प्यार करो, एक चीज़ यही तो रहती है। हम उस देश के वासी है जिस देश में गंगा बहती है। భారతదేశంలో మనం అందరము కలిసిమెలిసి ఉంటాము। మిల్జుల్ కే రహో అంటే కలిసిమెలిసి ఉంటాము, और प्यार करो ఒకరినంటే ఒకరు ఇష్టపడతాము। అంటే పెద్ద చిన్న తారతమ్యం లేకుండా, అంటే ఎక్కువ తక్కువ, ధనిక పేద అనే వర్గాలు లేకుండా అందరం మనం భారతదేశంలో కలిసిమెలిసి ఉంటాము। హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై జిస్ దేశ్ మే గంగా బహతీ హై। మనం ఏ దేశ వాసులము? ఏ దేశంలో అయితే గంగా నది, పవిత్రమైన గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశ వాసులం, మనం భారతదేశ వాసులము। చివరిలో చూడండి, ఇక్కడ హోఠోं पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। ఇక్కడ మొదటి కవితనే మళ్ళీ ఇక్కడ ఇవ్వడం జరిగింది। ఈ విధంగా భారతదేశము ఎంతో పవిత్రమైనది, గొప్ప దేశము। భారతదేశ వాసులు పవిత్ర గంగా నది ప్రవహించే దేశంలో నివసిస్తున్నాము కాబట్టి మన పెదవుల నుండి ఎప్పుడు సత్యమే వెలువడుతుందని చెప్పి మనకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది। ఇక్కడ కవి పరిచయం చూద్దాము। शैलेंद्र कुमार का जन्म सन 1923 में हुआ। इनका असली नाम शंकरी दास केसरीलाल था। ये हिंदी सिनेमा जगत के प्रमुख गीतकार हैं। इन्होंने कई प्रसिद्ध फिल्मी गीतों की रचना की। इन्हें यहूदी,
अनाड़ी और ब्रह्मचारी फिल्मों में गीत लिखने के लिए 3 बार फिल्म फेयर पुरस्कार से सम्मानित किया गया। इनका देहांत सन 1966 में हुआ। इधर देखिए उनका चित्र, ये శైలేంద్ర కుమార్ జీ है। इनका जन्म 1923 అంటే 1923 సంవత్సరంలో జన్మించడం జరిగింది। వీరి యొక్క అసలీ నామ్ అంటే యాక్చువల్లీ ఇతని పేరు ఏంటంటే శంకరీదాస్ కేసరీలాల్। వీరు సినిమా జగత్కి ప్రముఖ గీత్కార్, అంటే సినిమాలలో కూడా ఇతను ఎన్నో పాటలను పాడినారు। इन्होंने कई प्रसिद्ध फिल्मी गीतों की रचना की, అంటే ఎన్నో సినిమాలలో రచనలు పాటలను రాసినారు। इन्हें यहूदी अनाड़ी और ब्रह्मचारी फिल्मों में गीत लिखने के लिए 3 बार, అంటే ఈ సినిమాల పేర్లు ఇవి, ఈ సినిమాలలో పాటలు రాసినందుకు 3 సార్లు ఫిల్మ్ ఫేయర్ పురస్కార్ से सम्मानित किया गया। ఫిల్మ్ ఫేయర్ అవార్డు ఇతని ద్వారా వీరిని సన్మానించడం జరిగింది। इनका देहांत सन 1966 में हुआ, అంటే 1966 సంవత్సరంలో వీరు చనిపోవడం జరిగింది। ఇక్కడ చూడండి, అర్థగ్రాహిత प्रतिक्रियाలో प्रश्नों के उत्तर बताइए। भारतीयों के बारे में कविता में क्या बताया गया है? भारत की कुछ नदियों के बारे में बताइए। అంటే ఈ రెండు ప్రశ్నలకు అర్థం ఏంటంటే భారతీయుల के बारे में कविता में क्या बताया गया, అంటే భారతీయుల గురించి మనకు కవితలో ఏం చెప్పడం జరిగింది। మరియు రెండోది ఏంటంటే నదుల వల్ల లాభం ఏంది, అంటే భారత్కే కుछ నదిयों के बारे में, కొన్ని నదుల గురించి రాయండి, నదుల వల్ల లాభాలు కూడా రాయండి మీ నోట్స్లలో। कविता के आधार पर उचित क्रम दीजिए। एक चीज़ यही तो रहती है, मिलजुल के रहो और प्यार करो। जिस देश में गंगा बहती है हम उस देश के वासी हैं। అంటే ఇది క్రమంలో రాయండి। ఇక్కడ ఉదాహరణకు ఒకటి ఇచ్చిండు నెంబర్ 2, 3, 4, అంటే ఏ లైన్ తర్వాత ఏది రావాలి, कौन सी पंक्ति के पीछे और कौन सी आना चाहिए। देखिए कविता, देखिए, पढ़िए और यहाँ पर लिखिए। భావ से సంబంధిత కవితకి పంక్తియాं लिखिए, అంటే ఏంది, భావనకు సంబంధించిన కవిత యొక్క పంక్తులను మనము రాయాలి। ఇక్కడ రెండు ఇచ్చింది చూడండి, हम सब मिलजुल के रहते हैं, दूसरा है हम ईमानदारी से रहते हैं और थोड़े में गुजारा करते हैं। దీనికి సంబంధించిన పంక్తులను మనం రాయాలి। ఇక్కడ చూడండి, పంక్తియాं पढ़िए भाव बताइए, ఈ పంక్తులను చదవండి, దీని యొక్క భావం ఇక్కడ రాయాలి। अपना किसी से वैर न समझो, जग में किसी को गैर न समझो। आप पढ़ो औरों को पढ़ाओ, घर घर ज्ञान की ज्योत जलाओ। దీని యొక్క అర్థం మనం ఇక్కడ రాయండి అని చెప్పి ఇక్కడ చెప్తుండు। దీనికి సంబంధించిన భావంను మీరు ఇక్కడ రాయండి। అభివ్యక్తి సృజనాత్మకత, इन प्रश्नों के उत्तर 2-3 వాక్యోं में दीजिए, అంటే 2-3 పంక్తులలో వీటి యొక్క ఇక్కడ 1, 2, 3 ప్రశ్నలు ఇచ్చిండు కదా, వీటి యొక్క జవాబులను 2-3 పంక్తులలో ఇవ్వాలి। मिलजुल कर रहने से क्या लाभ है? आप अपने मेहमान के साथ कैसे व्यवहार करते हैं? ज़्यादा का नहीं लालच हमको, थोड़े में गुजारा होता है। इसका भाव अपने शब्दों में लिखिए। ఇది మీ నోట్స్లలో రాయండి పిల్లలు। उसके बाद इस गीत का सार अपने शब्दों में लिखिए, అంటే సారాంశం, ఈ కవిత యొక్క సారాంశం రాయాలి। इधर देखिए, देशभक्ति की भावना पर 4 पंक्तियों की कविता लिखिए। इस गीत में आपको कौन सी बातें अच्छी लगी, क्यों? వీటి అన్ని జవాబులు మీరు నోట్స్లలో రాయాలి। भाषा की बात, उदाहरण के अनुसार वाक्य बनाइए। यह प्लस में, इसमें, उदाहरण ये उपवन, इसमें फूल है। जो प्लस में, जिसमें, అంటే జిస్మే అంటే అర్థం ఎవరిలో, దానిలో, అతనిలో, ఈ విధమైన పదాలు మనం ఇక్కడ ఏ విధంగా అయితే రాసిండో మీరు కూడా ఏదైనా ఉదాహరణ ఇక్కడ రాయండి। ముహావరే కా అర్థ బతాయియే, జాన్ సే ప్యారా హోనా, దీని యొక్క అర్థం ఏందో ఇక్కడ రాయండి। नीचे दिए गए वाक्यों की वाक्य रचना समझिए। పిల్లలు ఇది చదవండి, ఇది చెప్పుకుంటూ పోతే వీడియో చాలా పెద్దగా అవుతుంది। ఇది మీరు చదవండి, మీకు అర్థం కాకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి। చివర్లో ఇక్కడ చూడండి, नीचे दिए गए वाक्यों की वाक्य रचना पहचानिए। हम 9वीं कक्षा के छात्र हैं, हम अपना भविष्य बनाएंगे और देश की सेवा करेंगे। जो जितनी मेहनत करेगा वह उतना ही आगे बढ़ेगा। అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే కేవలము
వాక్యంలో వాక్య రచన గమనించాలంటే మీరు అంటే హమ్ నవ్వీ కక్షాకి ఛత్రి అంటే మేము 9వ తరగతి పిల్లలం. నవ్వీ అంటే 9వ తరగతి. హమ్ అప్నా భవిష్య బనాయేంగే ఔర్ దేశ్ కి సేవ కరేంగే అంటే ఇక్కడ ఏమంటుండు, మేము మా భవిష్యత్తును నిర్మించుకుంటాము మరియు దేశ్కి సేవ కరేంగే అంటే దేశకు సేవ చేస్తాము, మా దేశానికి మేము సేవ చేస్తాము. తర్వాత ఏం చెప్తుండు, జో జిత్నీ మెహనత్ కరేగా వా ఉత్నా హీ ఆగే బడేగా. ఎవరు ఎంత కష్టం చేస్తే వారు అంత గొప్పవారుగా అవుతారు భవిష్యత్తులో. ఇది परियोजना कार्य। शैलेंद्र कुमार के इस गीत की कुछ पंक्तियां ही पाठ में दी गई हैं। आप इस गीत की अन्य पंक्तियों का संकलन कर पाठ में दी गई कविता के साथ जोड़कर संपूर्ण गीत का प्रदर्शन कक्षा में कीजिए అంటే ఇక్కడ కవితలో శైలేంద్ర కుమార్ యొక్క కవితలను కొద్దిగానే ఇవ్వడం జరిగింది. ఈ పంక్తులను కంప్లీట్గా మొత్తం సేకరించండి. ఎక్కడ లైబ్రరీ, మన స్కూల్లో మీ స్కూల్లో లైబ్రరీ ఉంటుంది కదా, ఆ లైబ్రరీలో వెళ్ళి ఈ శైలేంద్ర కుమార్ గారి యొక్క ఏవైతే ఈ పంక్తులు ఉన్నాయో దీనికి సంబంధించినవి పూర్తి పంక్తులను తీసుకొని మీరు మీ నోట్స్లో రాసి క్లాస్ రూమ్లో ప్రదర్శించండి. ఇది పిల్లలు ఈ మొదటి పాఠం యొక్క గ్రామర్ కూడా బ్యాక్ సైడ్ చెప్పడం జరిగిన. అయితే మీకు ఎలాంటి డౌట్లు ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయగలరు. आई होप आपको ये वीडियो पसंद आया होगा. अगर आपको वीडियो अच्छा लगे तो एक लाइक और हमारे चैनल को सब्सक्राइब कीजिएगा. थैंक यू.